ఓం గురుభ్యో నమః 2025 సంవత్సర కన్యా రాశిఫలములు 2025 సంవత్సర రాశిఫలములు తెలుసుకుందాం. ఫలాలు ఇక్కడ చెప్పబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఉత్తర 2, 3, 4 పాదాలు తో, ప, పి. హస్త 4 పాదాలు పు, శం, న, ట. చిత్త 1, 2 పాదాలు పే, పో. నామ అక్షరాలతో పేర్లు మొదలు అయ్యే వారు సింహరాశి వారు అవుతారు. 2025లో కన్య రాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు. కన్య రాశి 2025 రాశి ఫలాలు. అదృష్టం వరిస్తుందా? అభివృద్ధి ఉందా? 2025 సంవత్సరం కన్యా రాశి వారికి వృద్ధి అవకాశాలు మరియు సానుకూల మార్పులతో నిండి ఉంటుంది. శని సంవత్సరం ప్రారంభంలో కుంభ రాశిలో 6వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పని విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. అదే సమయంలో రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల సంబంధాలు మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. అయితే కొన్ని ఉద్రిక్తతలు మరియు వివాదాలు కూడా ఏర్పడవచ్చు. మార్చి 29న శని మీన రాశిలోని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల భాగస్వామ్యాలు మరియు సంబంధాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మే 18న రాహువు తిరిగి 6వ ఇంట్లోకి మారడం వల్ల మీ ఆరోగ్యం మరియు పని సవాళ్లు మరింత బలపడతాయి. గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 9వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీకు అదృష్టం, ఆధ్యాత్మిక వృద్ధి మరియు అనుకూలమైన అవకాశాలు కలుగుతాయి. మే 14న గురువు మిథున రాశిలోని 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు, నాయకత్వ లక్షణాలు మరియు వృత్తిపరమైన విజయం పెరుగుతాయి. డిసెంబర్ నాటికి గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల ఉద్యోగం, సామాజిక జీవితం మరియు వ్యక్తిగత ఆశయాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కన్య రాశి ఉద్యోగులకు 2025లో ఎదుగుదల, పదోన్నతి లభిస్తుందా? తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ రంగంలో గణనీయమైన వృద్ధిని ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని 6వ ఇంట్లో ఉండటం వల్ల క్రమశిక్షణ, దినచర్య మరియు పని పట్ల ఒక క్రమబద్ధమైన విధానంపై దృష్టి పెరుగుతుంది. ఈ స్థానం మీ కృషికి, మనోధైర్యానికి మద్దతు ఇస్తుంది. ఉద్యోగ బాధ్యతలను విస్తరించుకోవడానికి, సవాలుతో కూడిన ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా ఉత్పాదకతను పెంచే కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. శని ఈ స్థానంలో ఉండటం వల్ల మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. దీనివల్ల మీరు పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మే నెల వరకు గురు గోచారం 9వ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవటమే కాకుండా మీరు విదేశాల్లో కానీ కొత్త ప్రదేశాల్లో కానీ పని చేయాలనుకున్నట్లయితే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా మీ రంగంలో నిపుణుల సహకారంతో మీరు మీ వృత్తిలో మరింత అభివృద్ధి సాధించడం జరుగుతుంది. మే నెల నుంచి గురువు 10వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఉద్యోగంలో విజయాలు, నాయకత్వ లక్షణాలు మరియు పురోగతి లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆస్తి నిర్వహణ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారికి గురువు అనుగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు లేదా వారు కోరుకునే స్థలాలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ మీ దీర్ఘకాలిక ఉద్యోగ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. మే నెల నుంచి ఈ సంవత్సరం అంతా గురువు మిథున మరియు కర్కాటక రాశుల్లో సంచరిస్తాడు. దీనివల్ల మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కొత్త పాత్రలు లేదా బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. నెట్వర్కింగ్ చేసుకోవడానికి, ఉద్యోగంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం. దీనివల్ల మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా లభించవచ్చు. పెద్ద పదవుల్లో లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి ఈ సమయంలో నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల వారు తమ టీంను విజయం వైపు నడిపించగలుగుతారు. అయితే కొన్నిసార్లు భయం కానీ అనుమానం వల్ల కానీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని తీసుకోకపోవడం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ రంగంలో నిపుణుల లేదా పెద్దవారి సలహా తీసుకొని ముందుకు వెళ్లటం మంచిది. మొత్తం మీద చూస్తే 2025 ఉద్యోగ వృద్ధికి చాలా అనుకూలమైన సంవత్సరం. గ్రహస్థితులు మీకు స్థిరత్వాన్ని మరియు పురోగతిని రెండింటినీ అందిస్తాయి.
మీ బాధ్యతల పట్ల అంకితభావంతో ఉంటూ, వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశి వారు వారి ఉద్యోగ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతారు. ఆర్థికంగా కన్య రాశి వారికి 2025 లాభసాటిగా ఉంటుందా? పొదుపు చేయగలరా? కన్యా రాశి వారికి 2025 సంవత్సరం ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మీ ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు మరియు శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కలిగే క్రమశిక్షణ. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఆర్థిక భద్రతను ఆస్వాదించవచ్చు. వ్యక్తిగత సౌకర్యాల కోసం మరియు కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం మొదట్లో పొదుపు పెంచుకోవడం మరియు ఖర్చులను తెలివిగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. శని ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాడు. మే నెల నుంచి గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి, ముఖ్యంగా ఆస్తి పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టింగ్ సేవల సంబంధిత వ్యాపారాలలో. మే నెల తర్వాత గురువు డబ్బు సమకూర్చుకోవడానికి మరింత అనుకూలంగా ఉంటాడు. భూమి, ఆస్తి లేదా ఖరీదైన వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు. వారు మీతో వనరులను పంచుకోవచ్చు లేదా మీకు ఆర్థిక మద్దతు అందించవచ్చు. సంవత్సరం రెండవ భాగంలో కుటుంబ కార్యక్రమాలు, పూజలు లేదా ఇంటి మరమ్మతులు వంటి శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ స్థిరమైన ఆదాయం మరియు తెలివైన ఆర్థిక నిర్వహణ వల్ల మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాల కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది. గురువు దీర్ఘకాలిక వృద్ధిని మరియు భద్రతను ఇచ్చే పెట్టుబడులకు మద్దతు ఇస్తాడు. ఖర్చులు, పొదుపు మరియు పెట్టుబడుల మధ్య సమతుల్యత ఉంటే 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, డబ్బు సమకూర్చుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశి వారు సంతృప్తికరమైన మరియు సురక్షితమైన ఆర్థిక సంవత్సరాన్ని ఆనందిస్తారు. కుటుంబ జీవితంలో కన్య రాశి వారికి 2025కి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో కుటుంబ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే సంవత్సరం మొదట్లో ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. శని మీకు క్రమశిక్షణ కలిగిస్తాడు. ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణాన్ని మీరు ఆనందంగా గడపాలి. అదృష్టవశాత్తు, మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పెళ్లి లేదా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అనుకూల ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా గురువు దృష్టి లగ్నంపై మరియు 5వ ఇంటిపై ఉండటం వలన సంతాన సంబంధ ఆటంకాలు తొలగిపోయి సంతాన యోగం కలుగుతుంది. ఈ సంవత్సర ప్రథమార్ధంలో గురువు 3వ ఇంటిపై దృష్టి సారించడం వల్ల సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు ఉత్సాహం కలుగుతుంది. సమాజంలో కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మే నెల తర్వాత కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో అవగాహన, ఆప్యాయత పెరుగుతాయి. మీ తండ్రి మరియు తల్లి వైపు బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ విజయాలను చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారు. దీనివల్ల కుటుంబంలో మరింత ఐక్యత పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టల కొరకు ఎదుటివారిని లెక్క చేయకపోవడం లేదా అతిగా మీరు చేసే పనిపై దృష్టి పెట్టడం వలన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీరు మీ అతి జాగ్రత్తగా లేదా భయం కారణంగా మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చే అనవసర అనుమానాలు, భయాల కారణంగా కుటుంబ సభ్యుల ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి భయాలను, అనుమానాలను పక్కన పెట్టడం వలన మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సామాజిక పరస్పర చర్యలు కూడా పెరుగుతాయి. స్నేహితులు, పొరుగువారు మరియు బంధువులతో మీరు మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో మీకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సమయం గడపాలనే కోరిక పెరుగుతుంది. మొత్తం మీద చూస్తే 2025 కుటుంబ జీవితానికి చాలా అనుకూలమైన సంవత్సరం. ఇది మీకు సమతుల్యతను, సంతృప్తిని ఇస్తుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీ కుటుంబం మీకు బలమైన మద్దతుగా నిలుస్తుంది. ఆరోగ్యం పట్ల కన్య రాశి వారు 2025లో
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ రోగనిరోధక శక్తి, మనోధైర్యం మరియు శారీరక బలం పెరుగుతాయి. చురుకైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడానికి ఇది చాలా మంచి సమయం. సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తే కన్యా రాశి వారు ఎంతో శక్తివంతంగా ఉంటారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే సంవత్సరం రెండవ భాగంలో కేతు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన మీరు కొంత మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కేతువు కారణంగా భయాలు, అనుమానాలు ఎక్కువవటం, అంతేకాకుండా బాధ్యతలు పెరగడం లేదా వ్యక్తిగత జీవితంలో మార్పులు రావడం వల్ల ఇలా జరగవచ్చు. కన్యా రాశి వారు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధ్యానం, యోగా వంటి ఒత్తిడి నివారణ పద్ధతులను మీ దినచర్యలో భాగంగా చేర్చుకోవడం మంచిది. ఇవి మీ మానసిక సమతుల్యతను కొనసాగించడానికి సహాయపడతాయి. ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన దినచర్యను క్రమం తప్పకుండా పాటించాలి. ఎక్కువగా తినకూడదు. సీజనల్ జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవన్నీ చేస్తే సంవత్సరం పొడవునా మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తే కన్యా రాశి వారు 2025లో శక్తివంతంగా, ధైర్యంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్న కన్యా రాశి వారికి 2025 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వ్యాపారం చేసేవారికి లేదా స్వయం ఉపాధిలో ఉన్న కన్యా రాశి వారికి 2025 సంవత్సరం వృద్ధి మరియు అభివృద్ధికి అవకాశాలను తెస్తుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార కార్యకలాపాలకు ఒక క్రమబద్ధమైన విధానాన్ని అవలంబించడం చాలా ముఖ్యం. ఇప్పటికే ఉన్న వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి, సేవలను విస్తరించడానికి లేదా కొత్త మార్కెట్లలో ప్రయత్నించడానికి ఇది చాలా మంచి సమయం. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కన్యా రాశి వారి నాయకత్వ నైపుణ్యాలు మరియు కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. దీనివల్ల వారి వ్యాపార వెంచర్లు మంచి వృద్ధిని చూస్తాయి. సంవత్సరం మొదటి భాగం దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళిక కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. శని స్థిరమైన, సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాడు. వ్యాపార యజమానులు కొత్త వ్యవస్థలను అమలు చేయవచ్చు, వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు లేదా నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టవచ్చు. మే నెల తర్వాత గురువు వ్యాపార విస్తరణకు మరింత అవకాశాలను తెస్తాడు. నెట్వర్కింగ్ చేసుకోవడానికి మరియు పెద్ద కస్టమర్లను లేదా భాగస్వాములను ఆకర్షించడానికి ఇది చాలా మంచి సమయం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆస్తి సంబంధిత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టెన్సీ సేవలలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల రిస్కులను జాగ్రత్తగా అంచనా వేయాలి. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామితో చర్చలు జరిపేటప్పుడు లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. 7వ ఇంటిలో శని గోచారం కారణంగా మీకు మీ భాగస్వాములకు మధ్య వివాదాలు ఏర్పడడం కానీ సమస్యలు రావడం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులు ఆశయంతో పాటు వ్యావహారిక జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తే మీరు వ్యాపారంలో సుస్థిర వృద్ధికి బలమైన పునాది వేసుకోగలుగుతారు. 2025 వ్యాపార కార్యకలాపాలకు చాలా ఉత్పాదకత మరియు లాభదాయకమైన సంవత్సరంగా ఉంటుంది. విద్యార్థులకు 2025 కన్యా రాశి విద్యార్థులకు 10వ ఇంటిలో గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? కన్యా రాశి వారికి 2025 సంవత్సరం విద్యారంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో పోటీ పరీక్షలు, ఉన్నత విద్య లేదా నైపుణ్యాభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శని మీకు ఏకాగ్రత, దృఢ సంకల్పం మరియు వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకునే శక్తిని ఇస్తాడు. ఇవన్నీ చదువులో విజయం సాధించడానికి చాలా అవసరం. ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి లేదా మంచి విద్యా సంస్థల్లో చదువుకోవాలనుకునే వారికి క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మే నెల తర్వాత గురువు 10వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీకు చదువులో మరింత విజయం సాధిస్తారు. ప్రత్యేక కోర్సులు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించడానికి ఇది చాలా మంచి సమయం. వృత్తిపరమైన సర్టిఫికేషన్లు, టెక్నికల్ ట్రైనింగ్ లేదా వృత్తి కోర్సులు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితులు మీ జ్ఞానాన్ని, ఆచరణాత్మక నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి.
మార్గదర్శకులతో సంప్రదించడం, నెట్వర్కింగ్ చేసుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు, మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కన్యా రాశి వారు క్రమశిక్షణతో కూడిన చదువు దినచర్యను పాటించాలి. మార్గదర్శకుల సహాయం తీసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏకాగ్రతతో, దృఢ సంకల్పంతో మరియు అనుకూలమైన గ్రహస్థితుల మద్దతుతో 2025 సంవత్సరం కన్యా రాశి వారికి విద్యా విజయాలను మరియు వ్యక్తిగత వృద్ధిని ఇస్తుంది. కన్య రాశి వారు చేయవలసిన పరిహారాలు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రాహు మరియు కేతు గోచారం, ద్వితీయార్ధంలో కేతు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు ఆచరించడం వలన అవి ఇచ్చే చెడు ప్రభావం తగ్గి ఈ సంవత్సరం అనుకూలంగా మారుతుంది. మార్చి 29 నుంచి శని 7వ ఇంటిలో సంచరించడం వలన కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఉద్యోగంలో అనుకుని మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో శనికి పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని సంబంధ స్తోత్ర పాఠం చేయటం కానీ లేదా శని మంత్ర జపం చేయడం కానీ మంచిది. అంతేకాకుండా శనికి తైలాభిషేకం చేయించడం లేదా ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించడం వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం రాహు గోచారం మే వరకు 7వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే కుటుంబ సమస్యలు మరియు వ్యాపార సంబంధ సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం వలన రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా దుర్గా స్తోత్రం పారాయణం చేయటం లేదా దుర్గాదేవికి అర్చన చేయించడం వలన కూడా రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 1వ మరియు 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి కేతు ఇచ్చే చెడు ఫలితాలు భయాలు, అనుమానాలు మరియు బద్ధకం తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు సంబంధ స్తోత్ర పారాయణం చేయడం లేదా కేతు మంత్ర జపం చేయటం వలన తగ్గుతుంది. అంతేకాకుండా గణపతి ఆరాధన చేయటం వలన కూడా కేతు ఇచ్చి చెడు ఫలితాలు తగ్గుతాయి.